ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఈ నెలాఖరుకల్లా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ మేరకు విజయవాడలో జరిగిన సమీక్షా సమావేశంలో సభ్యులు అధికారులతో చర్చించి కమిషన్ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన సమాచారాన్ని ఏపీపీఎస్సీకి అందించింది. అంతేకాకుండా వాటి నియామకానికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో అనుమతి లభించిన ఉద్యోగాలన్నిటికీ సంబంధించి ఒకేసారి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 60 ఈవో, సీసీఎల్ఈ విభాగంలోని 29 డెప్యూటీ సర్వేయర్, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 109 ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సమాచార పౌర సంబంధాల శాఖలో ఖాళీగా ఉన్న 15 అసిస్టెంట్ పీఆర్ఓ, ఖాళీగా ఉన్న అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ల పోస్టులకి అతి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా భారీ ఎత్తున పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం నుంచి ఏపీపీఎస్సీకి అనుమతులు లభించాయి. దాదాపుగా 1067 పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపారు. అలాగే 406 పాలిటెక్నిక్ లెక్చరర్లు, 308 డిగ్రీ లెక్చరర్లు, 200 జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి కూడా ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికల ఏడాది కావడంతో నియామకాలు త్వరలోనే చేపట్టే అవకాశం ఉంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.